రివ్యూ ఆఫ్ ద మూవీ కపుల్ ఫ్రెండ్లీ తెలుగు మూవీ యాక్టెడ్ బై సంతోష్ శోభన్. మూవీ ఎలా ఉందంటే, ఈ మూవీని చూడడానికి థియేటర్స్ కు వెళ్లే లవ్ కపుల్స్ ఈ మూవీలోని రొమాంటిక్ సీన్లను చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలా ఉంది మూవీ. ఈ కపుల్ ఫ్రెండ్లీ మూవీలో సంతోష్ శోభన్ క్యారెక్టర్ పేరు శివ. జాబ్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న శివ లైఫ్ లో సెటిల్ కావడం కష్టమని ఫీల్ అయినా అతని లవర్ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. తన ఇంట్లో వాళ్ళు కూడా తిడుతూ ఉండడంతో ఎలాగైనా సెటిల్ అవ్వాలనే ఒక గోల్ తో చెన్నైకి వెళ్తాడు. అక్కడ రోజువారీ ఖర్చుల కోసం బైక్ పూలింగ్ చేస్తాడు. ఈ టైంలో మిత్ర అనే అమ్మాయి పరిచయం అవుతుంది. వీరి పరిచయం కాస్త రూమ్ షేరింగ్ పార్ట్నర్స్ దాకా వెళుతుంది. ఒకే రూమ్ లో ఉంటున్న వీరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. అయితే ప్రేమించినంత ఈజీ కాదు కదా దాన్ని గెలిపించుకోవడం. ఈ ఇద్దరికి ఎదురైన సమస్య ఏంటి, దాన్ని ఎలా ఫేస్ చేశారు అన్నదే ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. ఫస్ట్ నుంచి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే కథలను సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తున్నాడు సంతోష్ శోభన్. ఈసారి కూడా అలాంటి కథతోనే వచ్చాడు. ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో సిటీల్లో బాగా పాపులర్ అవుతున్న రూమ్ షేరింగ్ కాన్సెప్ట్ కి చాలా దగ్గరగా కపుల్ ఫ్రెండ్లీ కథను రాసుకున్నాడు డైరెక్టర్. దాన్ని యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా తీయడంలో సక్సెస్ అయ్యాడు కూడా. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అయితే అదిరిపోయింది. హీరో సంతోష్ శోభన్ ఎప్పట్లాగే చాలా నేచురల్ గా యాక్టింగ్ చేసి బాగా ఇంప్రెస్ చేశాడు. అండ్ హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేసింది. యోగి బాబు కామెడీ చాలా బాగుంది. మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అయితే సెకండ్ హాఫ్ విషయంలో డైరెక్టర్ ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. కొన్ని సీన్లు సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా కపుల్ ఫ్రెండ్లీ మూవీ కపుల్స్ కి బాగా నచ్చే యూత్ఫుల్ ఎంటర్టైనర్. ఎంటర్టైన్మెంట్ కి ఎక్కడ డోకా లేకుండా యూత్ బాగా ఎంజాయ్ చేసే ఫీల్ గుడ్ ఎమోషనల్ జర్నీ మూవీ ఇది. తప్పకుండా థియేటర్స్ కి వెళ్లి మూవీని అయితే చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపించింది, మీ రివ్యూను కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.